మరి దేవునికి ఇష్టం లేనటువంటి పనే చేస్తున్నామేమో మనం. ఇప్పుడు వచ్చిన ఆ మరణాన్ని కౌగిలించుకోవాలని దేవుడు క్రీస్తు ద్వారా మనకు తెలియజేసినటువంటి దేవుడు నిజంగా ఆయన భక్తుల్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టడండి. తన పిల్లల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడం. కాబట్టి మనం సరిగా అర్థం చేసుకోలేక మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. కానీ మరి ప్రవీణ్ పగడాల మరణము ఖచ్చితంగా దేవునికి తెలియదంటారా? ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందంటారా? మనం మనుషులుగా ఎందుకంటే అంతగా మనం దేవుని మాటలు అర్థమైన మనం ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం కూడా ఖచ్చితంగా అదే మార్గంలో వెళ్ళాలి కదా. మనుషుల సహాయం కోరుకున్నట్టు కంటే దేవుని సహాయం కోరుకున్నట మేలు. రాజుల వలన మనకి ఏమీ జరగదు, మంత్రుల వలన ఎవరిని నమ్ముకున్న ఏ ప్రయోజనం లేదండి. ఒక్క దేవుని వలనే మనకు సంపూర్ణంగా నెమ్మది సమాధానం సకల ఆశీర్వాదములకు కారణభూతుడైనటువంటి దేవునికి, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు యొక్క తండ్రి అయిన దేవునికి వేలాది స్తుతులు స్తోత్రములు. అలాగే ఆన్లైన్ ద్వారా వాక్యాన్ని చూస్తున్నటువంటి దేవుని పిల్లలందరికీ ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు నామములో నా శుభములు వందనాలు. ఈ దినము లేఖనాల్లో నుంచి ఒక అంశాన్ని ధ్యానిద్దాము. మరి ఈ మధ్యకాలంలో మరి మన ప్రవీణ్ ప్రగడాల గారు మరి మృతి ప్రమాదం అని కొంతమంది మరి హత్య అని రకరకాలుగా ఇప్పటి వరకు కూడా తెలియకుండా రకరకాల న్యూస్ వస్తున్నాయి. కానీ అది అంతిమంగా గవర్నమెంట్ వారు ఏది చెప్పిందో అదే రైట్ అవుతుంది తప్ప మన అనుమానాలన్నీ కూడా అవి వ్యర్థమైపోతాయి. కాబట్టి ఇక మరి బ్రదర్ గురించి సహోదరులు క్రైస్తవులందరూ కూడా ఇక శాంతిగా ఉండాలని నేను కోరుకుంటున్నాను. కాబట్టి ఆ ప్రవీణ్ పగడాల గురించి ఈ మధ్యకాలంలో ఒక మెసేజ్ చూశాను. ఆ మెసేజ్ చూసినప్పుడు అదేంటంటే నా కన్నీటి గాథ అనేది సహోదరుడు ఒక మెసేజ్ చేశాడు. మరి అందులో ఆ మెసేజ్ చూసినప్పుడు కామెంట్ ఒకటి నాకు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే ఆ సహోదరుడికి బాగా ప్రవీణ్ ప్రగడాలంటే బాగా ప్రేమ కావచ్చు. మరి దాన్ని చూస్తూ అది చదువుతున్నా నేను. ఎన్డీకే అనేటువంటి సహోదరుడు, ప్రవీణ్ అన్నయ్య, మీరు ఈ లోకంలోకి వచ్చిన పనిని పూర్తి చేసి మరలా మీరు పరలోకం వెళ్ళి మన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడయ్యావు అని నేను నా అంతరాత్మ సాక్షిగా నమ్ముచున్నాను. నీవు మా క్రిస్టియన్ సమాజానికి పెద్ద కొడుకుగా ఈ లోకానికి వచ్చి ఉన్నావని విశ్వసిస్తున్నాను. జోహార్ ప్రవీణ్ పగడాల అన్నయ్య, నీ ఆశయాలు మేము నెరవేరుస్తాము, కొనసాగిస్తాము అని ఈ సహోదరుడు కామెంట్ పెట్టాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఈ కామెంట్లో ఒక ముఖ్యమైనటువంటి 3 మాటలు నాకు బాగా కనిపించాయి. ఏంటంటే ఆ సహోదరుడు అన్నది ఏంటంటే క్రిస్టియన్ సమాజానికి పెద్ద అన్నయ్యట. పెద్ద అన్నయ్య అనే మాట ఒకటి అన్నాడు. నిజంగా పెద్ద అన్నయ్య అని ఎవరిని అనాలో లేఖనాలను బట్టి మనం ఈ రోజున ధ్యానిద్దాము. తర్వాత మరి ఇంకొక మాట ఏమన్నాడంటే పరలోకం వెళ్ళి మన దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యావు అంటున్నాడు. అంటే ఆత్మ సాక్షిగా ఏమన్నాడంటే పరలోకమునకు వెళ్ళి దేవుని కుడిపార్శ్వమున ఆసీనుడు అయ్యావు అన్నాడు. దేవుని కుడిపార్శ్వం ఉన్నది యేసుక్రీస్తు వారే. ఎడమ పార్శ్వం ఒకటి ఖాళీగా ఉంది. అక్కడ ఉంటే ఎవరైనా అపోస్తుల్లో మరి ముఖ్యుడైనటువంటి మరి పేతురు గారు కానీ లేకపోతే పౌలు గారు కానీ వాళ్ళు ఉంటారేమో. ఎందుకంటే యేసుక్రీస్తుని సంపూర్ణంగా గణపరిచిన వాళ్ళే. కాబట్టి ఇంకా నేటి అన్యులైనటువంటి వారు క్రైస్తవులుగా మారిన వారు ఎవరు కూడా మరి ఆ స్థానంలో ఉండలేరు. కాబట్టి సహోదరుడు మరి దేవుని కుడిపార్శ్వమున నువ్వు కూర్చున్నావని నేను అంతరాత్మ సాక్షిగా నమ్ముతున్నాను. ఎందుకంటే ఇంతవరకు పరలోకం వెళ్ళిన వాళ్ళు ఎవరు లేరు. కానీ మన సహోదరుడు మరి ఎంతో వింతగా ఈ మాటలు మరి బైబుల్ చదివి అన్నాడో లేకపోతే మరి బైబుల్ ఒక విశ్వాసిగా ఉన్నాడో పాస్టర్గా ఉన్నాడో నాకు తెలియదు, కానీ ఈ మాట మాత్రం అన్నాడు. అలాగనే మరొక మాట ఏమన్నాడంటే నీ ఆశయాల్ని మేము కొనసాగిస్తామంటున్నాడు. అంటే యేసుక్రీస్తు వారి ఆశయాలు దేవుని యొక్క చింతవ కాదా మనం చేయవలసింది. మరి పగడాల గారి యొక్క ఆశయాలని మేము ప్రకటిస్తాము అనే మాట మరి ఇక్కడ చెప్పడం చూసాము. కాబట్టి నిజంగా మరి పగడాల ప్రవీణ్ గారి యొక్క మరణం గురించి మరి ఈ 10 రోజుల నుంచి కూడా యూట్యూబ్లో ఇక రెండో మెసేజీలో ఏమీ లేవు. మొత్తం ప్రతి ఛానల్ ఏది చూసినా అదే ఉంది. అయితే కొన్ని మాటలు మరి లేఖనాల ప్రకారంగా మనం ఎంతవరకు ఆ మరణం గురించి మనం మాట్లాడుకోవాల్సిన అవసరం ఉందో అంతవరకే మాట్లాడాలి. అంతకు మించి మన చేతుల్లో లేదు. దేవుడు కూడా మనకు ఇంకా వేరే అవకాశం ఏది ఇవ్వలేదు. ఆయన నిజంగా మరణించాడు. అది ఎలాంటి మరణం అనేది మనకు తెలియనప్పుడు
పోలీసుల వారితో ఎవరైనా సరే మరి మొట్టమొదటి చూసిన వాళ్ళు కంప్లైంట్ ఇచ్చి ఆ మరణం ఎలా జరిగిందనేది తెలుసుకోవడంలో తప్పేమీ లేదు. కానీ అయితే వాళ్ళకు గవర్నమెంట్ వారికి తెలపడం వరకే మన బాధ్యత. ఆ తర్వాత మరి దేవుడు ఆ గవర్నమెంట్కి అధికారం ఇచ్చాడు కాబట్టి వాళ్ళు చెప్పిన దాన్ని మనం ఖచ్చితంగా విని తీరాలి. ఎందుకంటే ఉన్న అధికారం అంతా కూడా దేవునిదే కాబట్టి మరి దేవుని యొక్క కృప వల్లనే వాళ్లకు ఆ అధికారం వచ్చింది. కాబట్టి ఆ అధికారాన్ని మనం గౌరవించి తీరాల్సిందే. కాబట్టి ప్రవీణ్ పగడాల గురించి మనం చేయవలసిందంటే మొట్టమొదట చూసినప్పుడు ఆ హత్య లేకపోతే ప్రమాదమా అనేది ఏదైనా మనకు అర్థం కానప్పుడు అది గవర్నమెంట్ గారికి మనం చెప్పవలసిన బాధ్యత, అంటే కంప్లైంట్ ఇవ్వాల్సిన బాధ్యత అంతవరకే. దానిలో మంచి చెడులు అనేది ప్రభుత్వానికి వారికే సంపూర్ణమైన అవకాశము అధికారము మరి ఇక్కడ ప్రజలు ఇచ్చారు. అలాగే దేవుడు కూడా వారికి అనుగ్రహించాడు కాబట్టి వాళ్ళ యొక్క నిర్ణయమే చివరి నిర్ణయం. అంతకుమించి మనం ఒక మాట కూడా మాట్లాడటానికి మనకు అవకాశమే లేదు. కాబట్టి మరి మన క్రైస్తవ సహోదరుల గురించి మనం ఎలా మనం రియాక్ట్ అవ్వాలనే దాని గురించి బైబిల్ ప్రకారంగా చూస్తే కంప్లైంట్ తర్వాత మన వాళ్ళు ఇంకా దాని గురించి పూర్తిగా పోస్ట్ మార్టం రిపోర్ట్ రాకముందే రకరకాలుగా మాట్లాడటం అనేది మనం యూట్యూబ్లో చూసాం. ఇప్పటికి కూడా ఏది సత్యం అనేది అర్థం కాకుండా ఉంది. అయితే మన వాళ్ళు కాస్త ఎక్కువగా ఓవర్ యాక్షన్ చేస్తున్నట్టే అనిపిస్తుంది. ఎందుకంటే దేవుడు మనకు కంప్లైంట్ ఇవ్వటం తప్ప ఇంకా ఏది కూడా మాట్లాడటానికి బైబిల్ ప్రకారంగా వాక్యం మనకు సెలవివ్వట్లేదు. కాబట్టి ఈ విషయాన్ని క్రీస్తుని కానీ దేవుని కానీ మరి ఎక్కువగా మాట్లాడటానికి అవకాశం ఇవ్వలేదు. కాబట్టి మరి ఈ విషయాలన్నీ కూడా దేవునికి క్రీస్తుకు ఖచ్చితంగా తెలుసు, వారు కూడా చూస్తూనే ఉంటారు. కాబట్టి మనము దాని గురించి ఎక్కువగా మాట్లాడాల్సిన అవసరం లేదనేది నా అభిప్రాయం. క్రీస్తు మాటను బట్టి మరి ఒకవేళ అది నిజంగా హత్య అయితే ఆ హత్య చేసిన వారికి మరి శిక్షించవలసింది ఎవరంటే ప్రభుత్వం వారు. అందుకు దేవుడు మరి ఆ ప్రభుత్వానికి అన్ని విషయాల్లో మరి ఆయనదే బాధ్యత ఉంటుంది. కాబట్టి అది మన పని కాదు. ఎందుకంటే శిక్ష విధించుట నా పని అని చెప్పి దేవుడు చెప్పడం మనం చూస్తాం. కాబట్టి దేవునికి మించి మనం ఏది కూడా ఆలోచన చేయవలసినటువంటి అవసరత మనకు లేదు. ఎందుకంటే దేవుడు క్రీస్తు ద్వారా మనకు చెప్పింది ఏంటంటే క్షమాపణ, క్షమించమని చెప్పాడు. కాబట్టి మనందరము క్రీస్తుని వెంబడించే మనం ఖచ్చితంగా క్షమించి తీరవలసిందే. మనకున్నటువంటి ఆజ్ఞ అదే. కాబట్టి ఈ విషయాలు తెలిసినా కూడా మన సహోదరులు మరి కేఏ పాల్ గారు కానీ వికేఆర్ గారు కానీ ఇంకా ఏంటో ఇంకా లోతుల్లో తీయాలన్నట్టుగా దానివల్ల తెలుసుకొని ఏం ప్రయోజనం? ఇంకా సిబిఐకి మరి ఇవ్వాలంట ఈ కేసు అవసరమా? నిజంగా తెలిసింది అయితే మనం ఏం చేస్తాం? దానికి మన వల్ల అయ్యే పని ఏంటిది? మనం క్షమించాలి కదా. అలాంటప్పుడు ఆ దోషులు తెలిసినా కూడా మనకేమిటి ప్రయోజనం? సిబిఐ వాళ్ళకి ఇచ్చి ఏమిటి ప్రయోజనం? తెలుసుకొని మనం ఏం చేస్తాం? ఏది చేయడానికి కూడా లేదు. వాళ్ళ గురించి క్షమించమని, వాళ్ళకి మంచి మనసు, మారు మనసు రావాలని ప్రార్థన చేయడం తప్ప మనకు రెండో ఆప్షనే లేదు కదా. అలాంటప్పుడు ఎందుకు మనం ఓవర్గా ఎక్కువగా రియాక్ట్ అవ్వాలి? ఇది ఖచ్చితంగా క్రైస్తవ్యానికి ఆమోదంగా ఉన్నటువంటి మాటలు కావు. కాబట్టి వాటితో మనకిక పని లేదు. ఖచ్చితంగా మనం క్షమించాల్సిందే. ఎందుకంటే యేసుక్రీస్తు వారు కూడా మరి నీ శత్రువుని ప్రేమించమన్నాడుగా తప్ప అది మళ్ళా ప్రతిగా వాళ్ళ మీద రివర్స్ చేసుకోవడానికి కానీ లేకపోతే వాళ్ళ మీద కక్ష చర్యలు తీసుకోవడానికి కూడా దేవుడు క్రీస్తు ద్వారా మనకు ఇచ్చినటువంటి ఏ ఆజ్ఞ లేదు. కాబట్టి ఈ మధ్యకాలంలో మరి ఇది మనకు లెంట్ డేస్ అంటాం కదా. కాబట్టి యేసుక్రీస్తు వారు కూడా సిలువ మరణం పొందే ముందు సిలువలో పలికిన మాటల్లో మనం వింటాం. ఏంటంటే లోకాసు వార్త 23వ అధ్యాయము 34వ వచనంలో ఏమున్నదంటే, ఇప్పుడు 40 రోజులు లెంట్ డేస్ కాబట్టి అందరూ సిలువ ధ్యానంలో ఉంటారు. యేసుక్రీస్తు చెప్పిన మాట అంటే, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరగరు కనుక వీరిని క్షమించుమని చెప్పాను. క్షమించడం అంటే ఏమిటండి? ఓర్చుకోవడమేగా. ఓర్చుకోవడం అంటే ఎవరిని శిక్షించకుండా వారిని క్షమించడమే కదా. మరి అలాంటిది మనం ఎందుకు ఇక గవర్నమెంట్గా వారికి ప్రభుత్వానికి అప్పగించిన తర్వాత దాని గురించి మనం ఎక్కువగా మాట్లాడటానికి లోకస్తుల్లాగా దేవుడు అంటే ఎవరో తెలియని వాళ్ళకిలాగా ప్రవర్తించవలసిన అవసరత మనకు లేదు. కాబట్టి యేసుక్రీస్తు వారు ఆయన క్షమించడమే కాక ఆయన వెంబడించే మనల్ని కూడా క్షమించమని చెప్పాడు. ఆ మాట లేఖనాల నుంచి చూద్దాము. యోహాను గారు రాసినటువంటి మొదటి పత్రిక 3వ అధ్యాయము 15-16 వచనాలు ఏముందంటే, తన సహోదరుని ద్వేషించువాడు
నరహంతకుడు అంటున్నాడు. ఎవరిని ద్వేషించొద్దు అనే మాట చెప్తున్నాడు. అలాగే మనము కూడా మన సహోదరుల నిమిత్తము ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నామే తప్ప వారిని శిక్షించడానికి కానీ వారిని శిక్షించమని చెప్పడానికి కూడా ఏ మాత్రం కూడా అవకాశం లేదండి. ఎందుకంటే అపోస్తుల కార్యాల్లో మరి అపోస్తుల సమయంలో ఉన్నటువంటి స్టెఫెన్ గారు కూడా సువార్త ప్రకటిస్తుంటే ఆ రోజుల్లో ఆయన్ని రాళ్లతో కొట్టి చంపుతున్నప్పుడు కూడా ఆయన అన్న మాట మనం చూద్దాము. అపోస్తుల కార్యాలు 7వ అధ్యాయం 60వ వచనం ఏముందంటే, స్టెఫెను మోకాళ్ళుని ప్రభువా వారి మీద ఈ పాపము మోపకమని గొప్ప శబ్దంతో పలికెను. కాబట్టి మనకి ఏదండి, మనకు మాదిరి ఎవరు? యేసుక్రీస్తు వారు, స్టెఫెను అపోస్తులే కదా. కాబట్టి వాళ్ళు ఏమన్నారంటే వాళ్ళే మనకు మాదిరి. వాళ్ళు క్షమించమని చెప్పారు. వాళ్ళని కొట్టి చంపే వాళ్ళని కూడా క్షమించమన్నారు. అలాగే యేసుక్రీస్తు వారు అదే చెప్పాడు. అలాగే యోహాను గారు మనకు కూడా అదే సెలవు ఇచ్చాడు. మనము కూడా మన సహోదరుల కొరకు ప్రాణము పెట్టబద్ధులమై ఉన్నాం తప్ప వాళ్ళ ప్రాణాన్ని తీసే విషయంలో మనం ఎప్పుడు కూడా సహకరించొద్దు. ఇది క్రైస్తవ్యం మనకు నేర్పినటువంటి ఒక పద్ధతి. కాబట్టి నిజంగా ఈ లోకంలో మనుషుల్ని చంపేది ఎవరండి? చేతవుతుందా ఎవరికైనా కానీ? యేసుక్రీస్తు వారు అంటాడు, నన్ను ఒక సందర్భంలో ఆయన సిలువకు అప్పగించే ముందు పిలాతు గారి దగ్గర అంటాడు, నేను మాట్లాడుతుంటే నువ్వు మాట్లాడవేంటి? నిన్ను శిక్షించడానికైనా సరే నిన్ను రక్షించడానికైనా నాకు అధికారం ఉందన్నప్పుడు యేసుక్రీస్తు అన్న మాట మనందరికీ తెలుసు కదా. పైనుండి అంటే నా తండ్రి నుండి నీకు అధికారం ఇవ్వకుంటే నా మీద నీకు ఏ అధికారం లేదంటాడు. కాబట్టి అసలు చంపేది ఎవడు, చచ్చేది ఎవరు? క్రైస్తవులైనటువంటి మనకు లోకానికి తీర్పు తీర్చేటువంటి జ్ఞానం కలిగి ఉన్న మనమేంటండి రోడ్లు ఎక్కి ర్యాలీలు ఇవన్నీ చేయాల్సిన అవసరత ఉందా? దేవునికి చెబితే దేవునికి చేత కాదా? దేవుడు సమస్తాన్ని చేయలేడా? అలాంటిది మరి మన సహోదరుడే ఆయన ప్రసంగాల్లో నేను విన్నాను. దేవుణ్ణి అడిగితే ఖచ్చితంగా దేవుడే సమస్తాన్ని నెరవేరుస్తాడని చెప్పి మా నాన్న నా తండ్రి నా రాజు అని చెప్పి ఆ సహోదరుడు చెప్పినటువంటి ఆ మాటలు నేను విన్నా. నా కన్నీటి గాథ అనేది ఒక మెసేజ్ వినండి, మీకు ఖచ్చితంగా అర్థమవుతుంది. అందులో మరి సహోదరుడికి ఎన్నో దర్శనాలు కూడా మరి ఆ చర్చిలోకి వెళ్ళినప్పుడు కళ్ళు తెరుచుకొని ప్రార్థన చేస్తుంటే మరి టోపీలు పెట్టుకొని తెల్ల బట్టలు వేసుకొని అనేక మంది జనులు పరిగెత్తుకుంటూ క్రీస్తులోకి వస్తున్నట్టుగా దర్శనం చూశాడట. అలాగనే నేను నిన్ను ఈ ప్రపంచానికి ఎలుగుగా చేస్తాను, నిన్ను ఇందూరు ప్రాంతానికి పంపిస్తాను రా అని చెప్పి పిలిచాడంట. అలాగే ఆయన ఇందూరు ప్రాంతానికి వెళ్ళడం జరిగిందట. అలాగనే మనకు కూడా ఆయన ధైర్యం చెప్పడం ఏంటంటే, నువ్వు నిజంగా మనస్ఫూర్తిగా దేవుణ్ణి కానీ ఖచ్చితంగా అడిగితే, ఆ సహోదరుడు అన్న మాట ఏదో తెలుసా ఆ మెసేజ్లో, హావా హయామి అని ఖచ్చితంగా అంటే దేవుడే మన దగ్గరికి వస్తాడని చెప్పి ఆ సహోదరుడు చెప్పగా నేను విన్నా. చూడండి ఆ మెసేజ్లో మీకు కూడా ఉంటుంది. ఇంత భక్తి కలిగినటువంటి ఆ సహోదరుణ్ణి దేవుడు చూస్తూ ఊరకనే ఉన్నాడంటారా? మనం చర్య తీసుకోకపోతే దేవుడు మౌనంగా ఉంటాడా? అది మనకు ఏమాత్రం అర్థమైతే ఇంకా ఈ హత్య గురించి మనము క్రైస్తవులుగా ఏమి మాట్లాడుకుని ఉండడమే చాలా మంచిదని నా అభిప్రాయం. కాబట్టి నిజంగా చంపేది ఎవరు, చనిపోయేది ఎవరండి? ఒక మాట చూద్దాం లేఖనాల నుంచి. ద్వితీయోపదేశ కాండము 32వ అధ్యాయము 29వ వచనం ఇలా ఉంది. మొదటి ఏమంటున్నాడంటే, ఇదిగో నేనే దేవుడును, నేను తప్ప వేరొక దేవుడు లేడు, మృతి నొందించువాడును నేనే, బ్రతికించువాడును నేనే, గాయపరచువాడును నేనే, స్వస్థపరచువాడును నేనే, నా చేతిలో నుండి విడిపించగలవాడు ఎవ్వడను లేడు, అన్నిటినీ చేసేది నేనే కదయ్యా అని ఇక్కడ దేవుడు మరి ఇశ్రాయేలులకు ధర్మశాస్త్రంలో చదివించిన మాట మనం ఇప్పుడు చూసాం. కాబట్టి దేవుడే సమస్తాన్ని జరిగిస్తున్నప్పుడు దేవుడు లేననుకొని మనము మన సొంత చేతుల్లోకి స్వనీతిని ఉపయోగించి ఆ దేవుని కార్యాలను మనం తీసుకుంటాం న్యాయమా? ఆలోచించండి. అలాగనే సమూయేలు రాసినటువంటి మొదటి గ్రంథము 2వ అధ్యాయం 6వ వచనంలో కూడా ఇలా ఉంది. జనులను సజీవులుగాను మృతులుగాను చేయువాడు యెహోవాయే, పాతాళమునకు పంపుచు అందులో నుండి రప్పించుచుండువాడు ఆయనే. అలాంటప్పుడు మనమెందుకండి ప్రవీణ్ గారి గురించి ఓవర్ యాక్షన్ చేయడం అవసరమా? మనకి అవసరమా? దేవుడు నేనే సమస్తాన్ని జరిగిస్తున్నాను అన్నప్పుడు దేవుని మాటల మీద నమ్మకం లేదా, విశ్వాసం లేదా? ఎందుకు మన స్వనీతిని పూనుకొని నేను అలా చేస్తా ఇలా చేస్తా మా సంగతి చూపిస్తా, మన అవసరమా అండి మనకి ఇవన్నీ?
అంటే దేవుణ్ణి ధిక్కరించినట్టు కాదా? ప్రియ సహోదరులారా, మనం ఏం చేస్తున్నామో మరి జాగ్రత్తగా మీరు ఆలోచించాలని నేను కోరుకుంటున్నాను. అలాగే యెహెజ్కేలు గ్రంథం 17వ అధ్యాయం 23వ వచనంలో కూడా ఇలా ఉంది. మరి దేవునికి ఇష్టం లేనటువంటి పనే చేస్తున్నామేమో మనం. దేవుడికి ఏంటంటే దుష్టులను కూడా క్షమించడమే ఆయన ఇష్టం. ఆ మాట చూద్దాం. యెహెజ్కేలు 17:23 దుష్టులు మరణము నొందుట చేత నాకు ఏ మాత్రమైన సంతోషము కలుగునా అంటున్నాడు. నాకు సంతోషం లేదయా, దుష్టులు దుష్టత్వంతో మరణించడం నాకు సంతోషం లేదంటున్నారు. వారు ప్రవర్తనను దిద్దుకొని బ్రతుకుటయే నాకు సంతోషము. ఇది దేవుని యొక్క కోరిక అండి. యేసుక్రీస్తు వారు కూడా సిలువలో చూపించింది ఇదే. ఎందుకంటే వాళ్ళు ఎంత దుష్టులుగా ఉన్నారో ఆ కాలంలో ఉన్నవాళ్ళు, వాళ్ళ గురించి యేసుక్రీస్తు సంపూర్ణంగా తెలుసు. అయినా కూడా దేవునికి చేసిన ప్రార్థన ఏంటంటే, వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు తండ్రి, వీరిని క్షమించు అన్నాడు. ఒక స్టెఫెన్ గారు అన్నాడండి. ఇవన్నీ దేవుని ఆలోచనలు కావా? క్రీస్తు మనస్సు కాదా? కాబట్టి మనం మరి క్రీస్తు మనసును వెంబడించాల్సిన అవసరం మనకి లేదంటారా? కాబట్టి ప్రియ సహోదరులు, మనం ఏమంటున్నామో మరి మనం ఏం చేస్తున్నామో మనం అర్థం చేసుకోవాలి. ఎందుకంటే పౌలు గారు కూడా ఏమంటాడంటే, ఈ లోకంలో ఉన్నప్పుడు ఈ లోక సంబంధించి ఆయన ఎలా మాట్లాడతాడో ఆ మాట చూద్దాము. మరి ఫిలిప్పీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 19 నుంచి 24 వచనాల్లో మరి ఇలా ఉంది. అయితే నేను కొన్ని మాట చదువుతున్నాను. పౌలు గారు పూర్ణ హృదయముతో బోధించడం వలన నా బతుకు మూలముగా కానీ సావు మూలముగానైనా సరే క్రీస్తు నా శరీరమందు ఘనపరచబడవనని ఆపేక్షించుచున్నాను. నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభము అంటున్నాడు. ఎందుకండి? ఎందుకు ఈయనకు సావైతే లాభం? నిజమే సహోదరులు, ఈ భూమి మీద జీవితము చాలా కష్టము. నిజంగా క్రీస్తులో ఉన్నప్పుడు కాస్త బాధ అయిన అనుభవించి ఈ లోకాన్ని దాటిన తర్వాత మనకు మేలే జరుగుతుందని ఇక్కడ మరి క్రీస్తు చెప్పిన మాటలను బట్టి, పౌలు గారి మాటలను బట్టి మనకు చక్కగా అర్థమవుతుంది. అందుకని ఏమన్నాడంటే, మరి నా మట్టుకైతే బ్రతుకుట క్రీస్తే, సావైతే లాభం అంట. ఎందుకంటే పుట్టించిన వాడు దేవుడే, చంపేవాడు కూడా దేవుడే. కాబట్టి ఏదో కొద్ది కాలము ఈ లోకంలో మనకు తెలియనటువంటి జీవిత కాలాన్ని కూడా రేపేం జరుగుతుందో తెలియనటువంటి కాలాన్ని మనం ఏదో ఊహించుకొని సొంత నిర్ణయాలు తీసుకొని దేవుని వాక్యానికి, దేవుని మాటకు మన ఆలోచనలను వేరుగా ఉండి దేవునికి బాధే కలిగిస్తున్నాము తప్ప దేవుడు సంతోషించే విధంగా మనం ఉండలేదని ఇప్పుడున్నటువంటి పరిస్థితులను బట్టి చూస్తుంటే మనకు అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మరణం గురించి ఏం చెప్తున్నాడంటే, ఒకప్పుడైతే మనిషి జీవితకాలం 1000 సంవత్సరాలు, నోవాహు జలప్రళయం తర్వాత 120 సంవత్సరాలు, దావీదు గారి కాలం వచ్చేసరికల్లా 60, 70, అధిక బలం ఉంటే 80. ఇంకా దావీదు గారు చివరిలో అంటాడు కదా, నా ఆయుష్ కాలము బెత్తడంతా అంటాడు. బెత్తడంతా అంటాడు. అలాగనే మరి ఇంకా కొత్త నిబంధన యాకోబు గారికి వచ్చేసరికి, యాకోబు కాలం వచ్చేసరికి నా ఆయుష్ కాలము ఆవిరి అంటున్నాడు. ఇంతలో కనపడి అంతలో ఆవిరి అంటున్నాడు. కాబట్టి భూమి మీద పుట్టిన ప్రతి మనిషి చనిపోవాల్సిందే. కాబట్టి దీన్ని ఎందుకండి మనం ఎక్కువగా ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరత ఎంత మాత్రం లేదు. కేవలం క్రైస్తవుడికి అస్సలు లేదండి. ఎందుకంటే క్రైస్తవుడికి ఇచ్చిన ఆజ్ఞ ఏంటంటే, మరణం ఎప్పుడు వచ్చినా ఆ మరణాన్ని కౌగిలించుకోవాలని దేవుడు క్రీస్తు ద్వారా మనకు తెలియజేసినటువంటి మాటలు చూద్దాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 48వ వచనం. మరణము చూడక బ్రతుకు నరుడెవడు, పాతాళం యొక్క వశము కాకుండా తను తాను తప్పించుకొనగలవాడెవడు అంటున్నాడు. అంటే మరణం అనేది అందరికీ సహజంగా వచ్చే మరణం అండి, శారీరక మరణం. దాని గురించి మనం భయపడాల్సిన అవసరత ఎంత మాత్రము లేదని ఈ వాక్యాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. మరి కొంతమంది ఏం చేస్తారంటే, బైబిల్లో వాక్యాలు సరిగా చూడకుండా మరి ఇలాంటి కామెంట్లు పెడతారండి. నిజంగా ఈ సహోదరుడు పెట్టిన కామెంటు చాలా తప్పు ఇది. కాబట్టి సహోదరుడు ఈ కామెంట్ని వెనకకు తీసుకోవడం మంచిదని నా అభిప్రాయం. ఎందుకంటే పరలోకంకి ఎక్కిపోయిన వాళ్ళు ఇంతవరకు ఎవరూ లేరు. ఈ సహోదరుడిని పరదేశకి వెళ్ళి ఉంటాడు. ఎంత నీతిమంతుల యొక్క స్థానంలోకి వెళ్ళాలంటే క్రీస్తుకు యథార్థంగా బతికి ఉంటే, దేవుడు క్రీస్తు ద్వారా ఆయన అంగీకరిస్తే పరదేశంలో అబ్రహాం ఉండే ప్లేస్లో ఉంటాడు తప్ప పరలోకంలో దేవుడు ఉండే స్థానానికి కుడిపార్శానికి ఎట్టి పరిస్థితిలో వెళ్ళడు. మన సహోదరుడట ఆత్మసాక్షిగా నేను విశ్వసిస్తున్నాను, నువ్వు దేవుని కుడిపార్శానికి ఉన్నావని నేను నమ్ముతున్నాను అన్న అని చెప్పి ఈ కామెంట్ పెట్టాడు. సహోదర, బైబిల్లో తెలియనటువంటి విషయాలని సొంతగా మాట్లాడటం అంత మంచిది కాదు. ఇంకా ఏమన్నాడంటే, పెద్ద కొడుకట, క్రైస్తవ్యానికి పెద్ద కొడుక, క్రీస్తే పెద్ద కొడుకు కదా.
క్రీస్తు పెద్ద కొడుకు. ఎవరికి? దేవునికి పెద్ద కొడుకే క్రీస్తు. ఆ క్రీస్తుని వెంబడించే వాళ్ళు తర్వాత కొడుకులు, రెండో కొడుకు, మూడో కొడుకు అవుతారు, కానీ పెద్ద కొడుకులు కారయ్యా. జ్యేష్ఠుడు దేవునికి పెద్ద కొడుకు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. కాబట్టి ఈ విషయం కూడా తెలియకుండా క్రైస్తవానికి పెద్ద కొడుకు అన్నా నువ్వు అని చెప్పి అంటున్నాడు. నీ ఆశయాలు మేము నెరవేరుస్తామన్నా అంటున్నాడు. కాబట్టి ప్రియ సహోదర, నువ్వేదో లోకంలో మనుషుల మెప్పు కోరుకుంటున్నట్టుగా ఉంది తప్ప నిజంగా మరి క్రైస్తవుడిగా నీ మాటలు లేవు. ఎందుకంటే ఈ లోకంలో మనుషులే మరి మనుషుల యొక్క ప్రశంసలు అందుకుంటారు. ఎందుకంటే మనుషులు మెచ్చుకోవడమే కోరుకుంటారు తప్ప దేవుడు మెచ్చుకోవాలనుకో. ఎందుకంటే దేవుడు కనిపించాడు కదా, ఆయన మెచ్చుకున్నాడో లేదో మనకు ఎవరికి తెలియదు కదా. కాబట్టి దేవుని మెప్పును కోరక మనుషుల మెప్పే కోరుకుంటారట. ఇది యేసుక్రీస్తు అంటున్నాడు. ఆ మాట చూద్దాము. యోహాను గారు రాసినటువంటి సువార్త 5వ అధ్యాయం 44వ వచనం. అద్వితీయ దేవుని వలన వచ్చు మెప్పును అంటే ఘనతను కోరక లోకస్తుల వలె ఒకని వలన ఒకడు మెప్పు పొందుచున్న మీరు నా మాటలు ఎలాగూ నమ్మగలరు అని యేసుక్రీస్తు వారు స్వయంగా అంటాడు. ఎందుకంటే ఎంత చెప్పినా ఆయన ఆ కాలంలో ఆయన చెప్పిన మాటలను ఎవరు నమ్మలేదండి. శాస్త్రులు, పరిచయాలు ఆ కాలంలో ఉన్నవాళ్ళు ఎక్కువ మంది నమ్మలేదు. ఏదో కొద్ది మంది మాత్రం నమ్మారు, కానీ ఎక్కువ మంది నమ్మరు. అందుకనే వాళ్ళు ఏమంటాడంటే, మీరు మనుషుల మెప్పు కోరుకుంటున్నారు తప్ప అద్వితీయ దేవుని వలన వచ్చే మెప్పు కాదు, కానీ మీరు మనుషుల వల్ల వచ్చే మెప్పు కోరుకుంటున్నారనే మాట ఇక్కడ తెలియజేశాడు. కాబట్టి మన సహోదరుడు మరి పరలోకం నుండి పెద్ద కొడుకుగా ఈ లోకానికి వచ్చావా అన్న అంటున్నాడంటే, మరి ఇక్కడ బాగా పిచ్చెక్కినట్టు అనిపించింది నాకు. ఈ సహోదరుని పిచ్చెక్కిందని. ఈ సహోదరుడిగా పిచ్చెక్కడం కాదు, ఇంకా ఈ కామెంట్కు 181 మంది లైక్ కొట్టారు. అంటే వాళ్ళకి కూడా అసలు ఏమి తెలియదని చక్కగా వాళ్ళు తెలియజేశారు. ఆ సహోదరుడు పెట్టిందే తప్పు, ఆ తప్పు కామెంట్ని ఇంకా లైక్ చేశారు. ఇట్లా ఇంకా 181 మంది లైక్ కొట్టారు ఈ రోజు వరకు. కాబట్టి మన వాళ్ళకి బైబిల్ ఏం అర్థమవుతుంది? ఇంతవరకు పరలోకం ఎవరు పోలేదంటే పరలోకంపై కుడిపార్సన కూర్చున్నాడు అనగానే వీళ్ళు లైక్ కొట్టారు. ఏమనాలి? సరే, లేఖనం చూద్దాం. ఎందుకంటే నిర్గమాకాండంలో ఒక మాట ఉంటుంది, లేని వార్త. బైబిల్లో లేని మాటను పుట్టించడం కూడా పాపము అని ఉంటుంది. ఎందుకంటే నిర్గమాకాండము 23వ అధ్యాయంలో లేని వార్తను పుట్టించకూడదు, అన్యాయపు సాక్ష్యమును పలకకూడదు, దుష్టునితో నీవు కలియకూడదు అనే మాటలు కూడా ఖచ్చితంగా అక్కడ రాయబడి ఉంటాయి. కాబట్టి మనం కీర్తన గ్రంథంలో మరి ఈ మాటల గురించి యేసుక్రీస్తు మరి ఖచ్చితంగా దేవుని కుమారుడా లేకపోతే మొదటి కుమారుడు ఎవరు అనేది మనం లేఖనాలను బట్టి చూద్దాము. మన సహోదరుడు ఏంటంటే, ప్రవీడు పెగడాలన్నా నువ్వు పెద్ద కుమారుడు క్రైస్తవానికి అనే మాట ఆయన చెప్పడం మనం విన్నాం. ప్రవీణు పెగడాల మట్టి నుండి అంటే ఆదాము నుండి వచ్చినవాడే తప్ప దేవుని నుండి వచ్చినవాడు కాదు. దేవుని నుండి వచ్చినవాడు మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆదాము నుండి వచ్చినవాడు మన ప్రవీణు పెగడాలి. మనం అందరం ఆదాము నుండి మట్టి శరీరాన్ని ధరించుకొని వచ్చాం. పరలోకము నుండి వచ్చినవాడు ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన ఆత్మగా తల్లి గర్భంలోకి వెళ్ళి శరీరాన్ని ధరించుకున్నాడు. మనమేమో మన తల్లిదండ్రుల గర్భాల నుంచి దాటుకొని వచ్చామయ్యా. మనకి యేసుక్రీస్తు వారికి చాలా తేడా ఉంది. ఒక మాట చూద్దాము. కీర్తన గ్రంథము 89వ అధ్యాయం 26, 27 వచనాల్లో ఇలా ఉన్నాయి. నీవు నా తండ్రి, నా దేవుడవు, నా రక్షణ దుర్గము అని అతడు నాకు మొర్రపెట్టును అంటున్నా. అంటే ఇది దావీదు గారు పలికినటువంటి కీర్తన. దావీదు గారు క్రీస్తు పలికే మాటలను పలికినట్టుగా మనకు ఈ లేఖనం చూస్తే అర్థమవుతుంది. అలాగే దీనికి సాక్షిగా అంటే ఏమన్నాడంటే ఇక్కడ, నీవు నా కుమారుడువు, నువ్వు నన్ను తండ్రి, నా దేవుడువు, నా రక్షణ దుర్గమని అతడు నాకు మొర్రపెట్టును అంటాడు. ఈ మొర్రపెట్టే అతను ఎవరయ్యా అంటే ఆయనే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు అని చెప్పి మనకు పౌలు గారు తెలియజేస్తాడు. హెబ్రీయులకు రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనం. నీవు నా కుమారుడువు, నేను నేడు నిన్ను కని ఉన్నాను అనియు, ఇదియూ కాక నేను ఆయనకు తండ్రినై ఉండును, ఆయన నాకు కుమారుడై ఉండును అని క్రీస్తుతో చెప్పిన మాట దావీదు గారు చెప్పిన దాన్నే ఇక్కడ పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ఇక్కడ దేవుడు మరి దావీదు గారు పలికిన మాట క్రీస్తుని గురించే, క్రీస్తు గురించే దేవుడు అంటున్నాడు, నీవు నా కుమారుడు, నేను నిన్ను కన్నాను అని చెబుతూ ఇంకా ఏమంటున్నాడంటే, ఇదియుగాక నేను ఆయనకు తండ్రినై ఉందును, అంటే ఆ క్రీస్తు వారికి తండ్రినై ఉందును, ఆయన నాకు కుమారుడై ఉండును. తండ్రి కుమారుల బంధము దేవునిది, క్రీస్తుదే తప్ప మనుషులు కూడా కుమారులమే.
అయితే క్రీస్తు ద్వారా దేవునికి కుమారులు అవుతున్నాం తప్ప మనం సొంతగా దేవునికి కుమారులు అయ్యే అవకాశం లేదు. ఎందుకంటే మనం అందరం పాపం చేసి దేవుడు అనుగ్రహించే మహిమను పొందుకోకుండా సాతాను పంచను చేరాం. క్రీస్తు ద్వారానే మరలా తిరిగి వాక్యము ద్వారా దేవునికి పిల్లలుగా చేర్చబడుతున్నాం. అంటే నూతన సృష్టిగా చేర్చబడుతున్నాం తప్ప మనం డైరెక్ట్గా పిల్లలం కాదు. ఎందుకంటే ఆ దైవత్వాన్ని పోగొట్టుకున్నాం. పుట్టినప్పుడు యథార్థవంతులమే, పుట్టిన తర్వాత వివిధ తంత్రాలు కల్పించుకొని ఆదామును పోలి పాపము చేసి అందరూ పాపంలో ఉన్నాం కాబట్టి మనము క్రీస్తు ద్వారా తిరిగి మరలా జన్మించాలి. అప్పుడే మన దేవునికి పిల్లలు అవుతాం. కాబట్టి ఇంకా 27వ వచనం, కీర్తన 89 27 వచనం ఏమంటారంటే, కావున నేను అతనికి నా జ్యేష్ఠ కుమారునిగా నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును. ఎవరండి ఇక్కడ జ్యేష్ఠ కుమారుడు? యేసుక్రీస్తు గురించే చెప్తున్నాడండి. నేను అతనిని నా జ్యేష్ఠ కుమారునిగా చేయుదును, భూరాజులలో అత్యున్నతునిగా నుంచెదను, అతని సింహాసనము శాశ్వత కాలం ఉంటుంది, ఆకాశం ఉన్నంత కాలము ఉంటుంది అన్న సంగతి ఇక్కడ దావీదు గారి ద్వారా పలికించినట్టు మాట. అది క్రీస్తుని గురించి మాటే నాయన, క్రీస్తు గురించి చెప్పిన మాట అది, అంతేగాని ప్రవీణ్ పగడాల బ్రదర్ గురించి కాదు. ఇంకేమన్నాడు? అతని సింహాసనము నేను నిరంతరం నిలిపేదను చెప్పి దేవుడు యేసుక్రీస్తు వారికి వాగ్దానం చేసాడే తప్ప ప్రవీణ్ పగడాలకు కాదు. పెద్ద అన్నయ్య కాదు ఆయన, ఆయన మనకు సహోదరుడే తప్ప అన్నయ్య అని మనం అనకూడదు. అది యేసుక్రీస్తు వారికి చెందిన మాట, దాన్ని ప్రవీణ్ పగడాలకు పెట్టకూడదు నాయన. ఇంకా దీనినే పౌలు గారు మరి క్రీస్తుని గురించి చెప్పిన మాట రోమాపత్రిక 8వ అధ్యాయంలో కూడా చూస్తే ఈ జ్యేష్ఠ పుత్రుడు ఎవరు అనేది ఖచ్చితంగా అక్కడ చూస్తే మనకు అర్థమవుతుంది. రోమాపత్రిక 8వ అధ్యాయం 29వ వచనం, ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరుల్లో జ్యేష్ఠుడగునట్లు. జ్యేష్ఠుడు అంటే పెద్దవాడండి, మొదట పుట్టినవాడు జ్యేష్ఠుడు. కాబట్టి జ్యేష్ఠుడగినట్లు దేవుడు ఎవరిని ముందు ఎరిగినో వారిని తన కుమారునితో సారూప్యము, సేమ్ టు సేమ్ యేసుక్రీస్తు లాంటి స్వభావం కలవారని, మరి ఆ స్వారూప్యం కలవారవుటకు వారిని ముందుగా నిర్ణయించి వాళ్ళందరినీ కూడా పిలిచి నీతిమంతులుగా తీర్చినట్టుగా మనకు ఈడ లేఖనము మరి పౌలు గారు తెలియజేశాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, మనము లేఖనాన్ని ఉన్నది ఉన్నట్టుగా చూస్తేనే మనకు అర్థమవుతుంది తప్ప మన సొంత ఆలోచనలతో ఏ మాట కూడా మనం చెప్పకూడదు. ఎందుకంటే దేవుడు అవునంటే అవును, కాదంటే కాదు, అంతకు మించింది సాతాను నుండి వచ్చేదే. మన సాతాను పిల్లలుగా ఉండకూడదు. కాబట్టి దేవునికి జ్యేష్ఠపుత్రుడు ఎవరయ్యా అంటే మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆయన మన అందరికీ అన్న అని చెప్పడానికి బదులు ఆయన్ని నాన్న అంటున్నాం, అబ్బా అంటున్నాం. అన్నని అన్నగా బైబిల్ చెప్పిన మాట ప్రకారంగా అన్నను అన్నగా అంగీకరించడం పోయి అన్నను కాస్త అయ్యన చేసేసాం. యేసు అయ్యా అంటున్నాం. యేసు అన్న అనాల్సింది పోగొట్టి యేసు అయ్యా అంటున్నాం, లేకపోతే అబ్బా. మన సహోదరుడు కూడా నాన్న మన నాన్న అంటున్నాడు. ఆ నాన్న కాదండి, యేసుక్రీస్తు వారు మనకు అన్న. సహోదరుడు పెద్ద ప్రీచర్, మంచి వక్త, మంచిగా ఆయనంత తెలివిగా ఎవరు కూడా ప్రకటించలేరు. కాబట్టి అంత గొప్ప వక్త కూడా మరి యేసుక్రీస్తు వారిని మరి తప్పుగానే ఆయన భావించినట్టుగా నాకు అర్థమైంది. ఎందుకంటే యేసుక్రీస్తు వారు అన్నే తప్ప నాన్న కాడండి. ఎందుకంటే ఆయన కూడా మన తండ్రికి కుమారుడే. కాబట్టి ఇంకా కొన్ని వచనాలు మనం చూద్దాము. గలతీయుల పత్రిక 4వ అధ్యాయం 6-7 వచనాల్లో ఇలా ఉంది. ఏమిటంటే, మనము క్రీస్తు ద్వారా వారసులము, క్రీస్తును బట్టి ఆయన వలె జీవిస్తే మరి మనము కూడా వారసులమే అంటున్నాడు. ఎందుకంటే దేవుడు మనము కుమారులమై ఉన్నందున నాయన తండ్రి అని మొర్రపెట్టు తన కుమారుని ఆత్మను దేవుడు మన హృదయంలోనికి పంపెను. కాబట్టి నీవిక దాసుడవు కావు, కుమారుడవైతే దేవుని ద్వారా వారసుడవు అంటున్నాడు. కాబట్టి మరి ఈ విధంగా నాయన లేఖనాలు మనం చూసినట్లయితే ఖచ్చితంగా యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు. ఇంకా రోమపత్రిక 8వ అధ్యాయం 17వ వచనంలో ఇలా ఉంది, మనము పిల్లలమైతే వారసులము, అనగా దేవుని వారసులము, క్రీస్తుతో కూడా మనము మహిమ పొందుటకు ఆయనతో కూడా శ్రమపడిన ఎడల క్రీస్తుతోటి వారసులము అంటున్నాడు పౌలు గారు. కాబట్టి క్రీస్తు మనకు పెద్ద అన్నయ్య, ఖచ్చితంగా ఒప్పుకొని తీరాలి, అంతే. ఆయన మనకు పెద్ద అన్న.
పగడాల కాదండి. పగడాల మనకు శరీర సంబంధమైనటువంటి సహోదరుడే తప్ప ఆత్మ సంబంధమైనటువంటి అన్న ఎవరంటే ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు. ఆత్మ సంబంధమైన అన్నకి శరీర సంబంధమైన అన్నకు తేడా లేకుండా కలిపేశాడు మన సహోదరుడు. కాబట్టి క్రీస్తు మనకు రాజు, మనము కూడా రాజులమే. ఎందుకంటే పేతురు గారు అంటాడు, మీరు కూడా రాజులైన యాజక అంటే ఆయన దేవుడు ఏర్పాటు చేసిన రాజు అయితే ఆ రాజుతో మనము కూడా రాజులుగా, అంటే ఆయన వల్ల జీవిస్తే మనం కూడా ఆయనకు సాటి సామంత రాజులుగా ఉంటామంటున్నాడు. ఆయన ప్రధాన యాజకుడు అయితే మనము కూడా యాజకులమే. ఆయన ప్రధాన యాజకుడు, మనము కూడా దేవుని తరపున యాజకులమే. కాబట్టి ఈ విధంగా మనము క్రీస్తుతో సహా దాసులము అని అంటున్నాడు. ఎవరు? యోహాను గారు దూత అంటుందన్నమాట. క్రీస్తుతో అందరూ కూడా సహదాసులే అంటున్నాడు దేవునికి. కాబట్టి ప్రియ సహోదరులారా, యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు. ఆయన తర్వాత ఆయన వల్ల జీవించి ఆయన వాక్యం ప్రకారంగా మనం జీవిస్తే మనము కూడా దేవునికి కుమారులమే తప్ప మరి ఈ లోక ప్రకారంగా క్రీస్తు వలె మనము దేవునికి సొంత కుమారులం కాదండి. దత్తపుత్రాత్మ వలన మనం అందరం కూడా శ్రీకృత పుత్రాత్మ అని ఉంటుంది. కాబట్టి మనము దేవుడిచ్చినటువంటి దైవత్వ స్వరూపాన్ని పోగొట్టుకున్నాం. కాబట్టి తిరిగి మరలా తన ఆత్మ ద్వారా మనలందరినీ కూడా స్వీకరిస్తూ ఉన్నాడు. కాబట్టి మన కుమారత్వం వేరు, క్రీస్తు యొక్క కుమారత్వం వేరుగా మనకు అర్థమవుతుంది. అలాగనే మరి పరలోకం గురించి ఒక మాట ఉంది, ఆ మాట చదువుదాము. యోహాను సువార్త 3:13 పరలోకము నుండి దిగి వచ్చిన వాడే, అనగా పరలోకములో ఉండు అంటే పైనుండు మనుష్య కుమారుడే తప్ప పరలోకమునకు ఎక్కిపోయిన వాడు ఎవడునూ లేడు. ఇంతవరకు పరలోకం ఎక్కిపోయిన వాళ్ళు ఎవరు లేరు, మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు వారు తప్ప. కాబట్టి సహోదరుడు ఏమంటున్నాడంటే, పరలోకంలోకి వెళ్ళావన్నా, దేవుని కుడిపార్శ్వంలో ఉన్నావన్నా అని అంటున్నాడు. ఇప్పటి వరకు ఏబేలు మొదలుకొని ఇప్పటి వరకు ఈ నిమిషం వరకు చనిపోయిన వాళ్ళు ఎవ్వరు కూడా పరలోకంలోకి వెళ్ళేటువంటి అవకాశమే లేదు. ఎవరైనా సరే మొట్టమొదట పరదేశంలో ఉన్నటువంటి అబ్రహాము చెంతకే పోవాలి తప్ప ఇంకా పరలోకానికి వెళ్ళే అవకాశం లేదు. ఖచ్చితంగా పరదేశ్ కన్నా వెళ్ళాలి, లేదంటే ధనవంతుడు ఉండేటువంటి నరకమైనటువంటి ఆ ప్లేస్ కన్నా వెళ్ళాలి తప్ప ఇప్పుడు పరలోకం వెళ్ళే అవకాశం ఎవరికి లేదు. యేసుక్రీస్తు వారు తిరిగి రెండవ రాకడలో ఈ భూమి మీదకి వచ్చినప్పుడు ఆయన ద్వారానే మన పరలోకం వెళ్ళాలి తప్ప ఆయన లేకుండా పరలోకం ఎవరికి తెలియదు, ఆయన లేకుండా పరలోకం ఎవరికి ఓపెన్ కాదు. కాబట్టి ప్రియ సహోదర, మరి నీ యొక్క మాటను వాపస్ తీసుకుంటే మంచిదని నా అభిప్రాయం. కాబట్టి మరి ప్రియ సహోదరులారా, మరణము గురించి మనము చింతించవలసిన అవసరత కూడా ఎంత మాత్రం లేదు. ఎందుకంటే మరి ప్రసంగి గ్రంథము 7:1 ఏమంటాడంటే, ఒకని జన్మదినము కంటే మరణదినము మేలు అంటున్నాడు. నిజముగా మన మరణదినం అనేది మనకు మేలే అవుతుంది. ఎందుకంటే ఈ లోకంలో ఉన్న బాధలు, నిందలు, అవమానాలు అన్నీ తప్పించుకుంటామండి. క్రీస్తులో బతికే వాళ్ళకి ఈ లోకం మంచిది కాదు, కానీ క్రీస్తు నందున్న వారు నిద్రిస్తే అది పరలోకంలో అదే పరదేశంలో మనకు నెమ్మది కలుగుతుంది. కాబట్టి మనం ఈ లోకంలో మనం బాధలే ఉంటాయి. అందుకని మరణించినా మనకు కూడా మేలే జరుగుతుంది తప్ప మరణిస్తే మనకేమీ నష్టమేమీ రాదండి. ఎందుకంటే మరి ఖచ్చితంగా మనకు రక్షణ వస్తుందని మనము లేఖనాన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఎందుకంటే మరి ఎవరి వలన రక్షణ రాదు, కానీ అది క్రీస్తులో ఉంటే, క్రీస్తు వలె జీవిస్తే ఖచ్చితంగా మనం కూడా మరణిస్తే క్రీస్తు వలె మనము కూడా పరలోకానికి, అంటే ముందు పరదేశకి క్రీస్తు వచ్చినప్పుడు పరలోకానికి వెళ్ళే భాగ్యం మనకు కూడా దక్కుతుంది. ఎందుకంటే క్రైస్తవుడు మరణిస్తే ఖచ్చితంగా లాభమే తప్ప నష్టం ఎవరికి ఉండదు. ఎందుకంటే దేవుడు కూడా ఏమంటాడంటే, మరి నిజమైన భక్తులు యొక్క మరణం అంట దేవుని దృష్టికి మరి విలువైనది అని అంటాడు. 116వ కీర్తన 15వ వచనంలో భక్తుల మరణం దేవునికి విలువైనది అంటున్నాడు. కాబట్టి ఇంకా కీర్తనకారుడు కూడా 37:32-33 వచనాలు ఇలా ఉంది. భక్తిహీనులు నీతిమంతుల కొరకు పొంచి ఉండి వారిని చంపజూతురు, యెహోవా వారి చేతికి నీతిమంతులను అప్పగింపడు. భక్తిహీనుల చేతికి నీతిమంతుల్ని అప్పగింపడట. మనకు తెలియక కొంతమంది ఏంటంటే చనిపోయినప్పుడు ఇక ఏదో బాధపడుతుంటాం. హార్ట్ అటాక్ వల్ల కావచ్చు, యాక్సిడెంట్ల వల్ల కావచ్చు, ఏ కారణాల వల్ల చచ్చిపోయినా కూడా చాలామంది అంటే, అబ్బా దేవుడు అన్యాయం చేశాడండి, దేవుడు అన్యాయం చేశాడంట. నిజంగా దేవుడు అన్యాయం చేయడండి. దేవునికి చేతగాందంటూ ఉంటే ఏ మనిషికి అన్యాయం చేయడు, ఆయనకు అన్యాయం చేయడం చేత కాదు. కాబట్టి అలా మనం అనకూడదండి. మనం ఏంటంటే ఆ వయసులో ఉన్న పిల్లల్ని చంపేస్తే, అబ్బా దేవుడు అన్యాయం అండి, అన్యాయం చేశాడండి అంటాం.
నిజంగా దేవుడు అన్యాయం చేయడండి. ఎందుకంటే మనమందరం ఆయన పిల్లలం కాబట్టి ఆయన ఎవరిని అన్యాయం చేయడు. మనకంటే ఆయనే మనల్ని ఎక్కువగా ప్రేమిస్తున్నాడు. ఎందుకంటే ఆయన అన్యాయం చేయడం అనే మాట ఏబు గారు అంటాడు. ఆ మాట చూద్దాము. ఏబు గ్రంథం 34వ అధ్యాయం 10వ వచనం ఏమందంటే, ఈ జ్ఞానము గల మనుషులారా నా మాట ఆలకించుడి, దేవుడు అన్యాయం చేయుట అసంభవము, సర్వశక్తుడు దుష్కార్యము చేయుట అసంభవము అంటున్నాడు. సర్వశక్తుడు అంటే దేవుడు దుష్కార్యం చేయడండి. దుష్కార్యం అంటే చంపడం దుష్కార్యం కాదండి. కాలం తీరిపోయినప్పుడు ఆయన చంపకపోయినా ఖచ్చితంగా ఆ కాలం గడిచినట్టు మనలో శరీరమే మనల్ని నెట్టేస్తుంది బయటికి. ఎందుకంటే నీ సమయం అయిపోయింది పోరా అని చెప్పి మనం నమ్ముకున్న శరీరమే మనల్ని బయటికి నెట్టేస్తుంది. ఏ విధంగా సరే ఆయన మనల్ని తిరిగి తన దగ్గర చేర్చుకోవడానికే ఆయన మనం రమ్మంటున్నాడు తప్ప మరి ఆయన పుట్టించింది ఎందుకంటే కొద్ది కాలం మాత్రం మనకి ఈ లోకంలో మంచి చెడులు తెలుసుకొని నీతిగా జీవించడానికి మనకు ఒక పరీక్ష కాలముగా ఈ మానవ జీవితాన్ని ఇచ్చాడే తప్ప పర్మనెంట్గా ఇక్కడే ఉండిపోవడానికి కాదండి. మనకు అది అర్థం కాక దేవుని మీద నిందలేస్తూ ఉంటాం. అలాగే ఏబు గ్రంథంలో మరి ఆయన ఎలా తయారు చేశాడో మనకు చెప్తున్నాడో ఆ మాట చూద్దాము. అంతకుముందు మనకు తెలుసు కదా, ఆది కాండంలోనే 2 ఆయన నేల మట్టితోటి మనల్ని ఎలా చేసుకున్నాడో ఆయనకు తెలుసు. ఎందుకంటే ఆయన చేసుకున్నటువంటి వస్తువులు కదా మనం, ఆయన చేసుకున్న వస్తువుల మీద ఆయనకు ప్రేమ ఉన్నదండి. మనం ఈ లోకంలో ఒక బైకో లేకపోతే కారు కొనుక్కుంటే దాన్ని ఎంత బాగా తుడుచుకుంటాం, ఎప్పుడు రోజు దానికి కావాల్సిన అన్నిటిని ఆయిల్ జాగ్రత్త ఉంచుకుంటూ కడుక్కుంటూ అన్నిటిని చేస్తాం కదా. మనం చేసుకున్న వస్తువులనే మనం ఇంత జాగ్రత్తగా ప్రేమిస్తుంటే మనల్ని ఆయన స్వహస్తాలతో చేసుకున్నాడు కదండి. అలాంటప్పుడు మనల్ని ప్రేమించడా? మనకంటే ఆయన చేసుకున్న ఈ శరీరం మీద ఆయనకు ప్రేమ ఉండదా? ఖచ్చితంగా ఉంటుందండి. ఏబు గారు కూడా ఏమంటున్నాడో చూద్దాం. ఏబు గ్రంథం 10వ అధ్యాయము 5 నుంచి 12 వచనాలు. నీ హస్తములు నాకు అవయవ నిర్మాణము చేసి నన్ను రూపించి ఉన్నను, నీవు నన్ను మిరింగివేయుచున్నావు, జిగటమన్నుగానున్న నన్ను నీవు నిర్మించితివి, ఆ సంగతి జ్ఞాపకం చేసుకో, నీవు నన్ను మరలా మన్నుగా మార్చుదవా అని ఏబు గారు అంటున్నాడండి దేవునితోటి. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని వాళ్ళారా, మరి మనము దేవుని గురించి ఏం అర్థమైపోయి మనం ఎలా పడితే అలా మాట్లాడుతున్నామండి. కాబట్టి మరి ఆ సహోదరుడికి అర్థం కాక అలా అన్నాడని చెప్పి మరి నాకు అర్థమైంది. ఇంకా మరి ప్రసంగి గారి ద్వారా కూడా ఒక మాట తెలియజేస్తున్నాడు. ఆ మాట కూడా చూద్దాం. ప్రసంగి గ్రంథము 7వ అధ్యాయము 17వ వచనం. అధికముగా దుర్మార్గ పనులు చేయకము, బుద్ధిహీనముగా తిరగవద్దు, నీ కాలమునకు ముందుగా నీ వేళ చనిపోదు అంటున్నాడు. అంటే జాగ్రత్త చెప్తున్నాడు. ఎందుకంటే ఆయన కూడా మన చంపాలని ఇబ్బంది పెట్టాలని ఆయనకు లేదు. అందుకనే ముందుగానే తన పిల్లల ద్వారా మనకు జ్ఞానాన్ని బోధిస్తున్నాడు. అధికముగా దుర్మార్గ పనులు చేయకు, నీ కాలానికి ముందు నువ్వు వేళ చనిపోతావని ముందుగానే దేవుడు మరి చదివిస్తున్నాడండి. కాబట్టి అలాగే జకర్యా గ్రంథంలో కూడా ఒక మాట ఉంది. ఎందుకంటే ఆయన భక్తులు మరణం ఆయన అసలు ఏమాత్రం సహించడని మాట ఇక్కడ ఉంది. జకర్యా గ్రంథం 2వ అధ్యాయం 5వ వచనం. దేవుడు ఏమంటున్నాడంటే, మిమ్మును ముట్టినవాడు తన కనుగుడ్డును ముట్టిన వానితో సమానముగా ఎంచుతున్నాడు. కాబట్టి నిజంగా మరి దేవుడు నిజంగా ఆయన భక్తుల్ని ఏమాత్రం కూడా వదిలిపెట్టడండి. తన పిల్లల్ని ఏమాత్రం నిర్లక్ష్యం చేయడు. కాబట్టి మనం సరిగా అర్థం చేసుకోలేక మన ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాం. కానీ ఆ దేవుడు మాత్రం ఖచ్చితంగా మనల్ని ఆయన ఎంతో ప్రేమిస్తున్న సంగతి సత్యం. ఇంకా మత్తయి గారి సువార్తలో కూడా ఒక మాట ఉంది. మనము ఈ లోకంలో మనుషులకు భయపడాల్సిన అవసరం లేదు అని ఖచ్చితంగా మత్తయి గారు క్రీస్తు మాటలు తెలియజేశాడు. ఆ మాట చూద్దాము. మత్తయి గారి సువార్త 10వ అధ్యాయం 18. ఆత్మను చంపనేరక దేహమును చంపువానికి భయపడుకుడి, కానీ ఆత్మను దేహమును కూడా నరకములో నశింపజేయగలవానికే మిక్కిలి భయపడుడి అని చెబుతున్నాడండి. నిజంగా దేవుడు కూడా ఎంత మంచివాడండి. మనకు అన్ని విషయాలు చెబుతూనే ఉన్నాడు. ఆయన చెప్పకుండా వదిలిపెట్టింది ఏదీ లేదండి. ఇంకా మోషే గారి ద్వారా కీర్తనలో ఒక మాట రాయించాడు. ఆ మాట చూద్దాము. 90వ కీర్తన 1 నుంచి 3 వచనాలు చదివితే, ప్రభువా తరతరముల నుండి మాకు నివాస స్థలము నీవే, పర్వతములు భూమి పుట్టక మునుపు యుగ యుగములు నీవే దేవుడవు అని చెబుతూ, నీవు మనుషులను మట్టికి మార్చుచున్నావు, నరులారా తిరిగి రండని నీవు చలవిచ్చుచున్నావు అని చెప్పి ఇక్కడ మోషే గారు చక్కగా తెలియజేశాడండి. ఆయన ఇచ్చినటువంటి ఆయుష్కాలం ముగిసిన వెంటనే మనల్ని తిరిగి రమ్మని ఆయనే పిలుస్తున్నాడండి. ఎందుకంటే ఆయనకు మన ఎడల ఉన్న ప్రేమేనండి. నిజంగా ఒకసారి మనం ఆలోచించడం, మనం కూడా తల్లిదండ్రులమే కదా, మన పిల్లల్ని చదువుల కోసం వేరే ప్రాంతాలకు పంపించినప్పుడు చదువు అయిపోయిందండి. చదువు అయిపోయిన తర్వాత వాళ్ళకి ఇంకా వాళ్ళ స్నేహితులతో కొంతకాలం అక్కడే గడపాలని ఉన్నప్పుడు, నేను ఇప్పుడు రాను అని అన్నప్పుడు మనకేమనిపిస్తుందండి, ఏయ్ అర్జెంటుగా రారా, సాయంత్రం రకాల నువ్వు నీ బట్ట దొరుకుని వచ్చేసి, లేదంటే నేను ఆడికి వచ్చి తన్ని తీసుకొస్తే నిన్ను అంటాం. ఎందుకు? నిజంగా వాడి మీద కోపం తన్నాలని అండి, వాడిని కళ్ళారా చూసుకొని వాడి మాటలు వినాలని, వాడితో కలిసి ఉండాలని ప్రేమ కదండి.
మన పిల్లల మీద మనకెంత ప్రేమ ఉంటుందో దేవుని ప్రేమ కూడా అదే కదండి. కొద్ది కాలం పంపించాడు భూమి మీద ఉండడానికి, అంతే తప్ప నువ్వు ఇక్కడికి వచ్చి భూమే శాశ్వతం అనుకొని ఇక్కడ మాయలో పడిపోయి సాతాను ఆలోచనలో బతుకుతానంటే జీవితం పర్మనెంట్ ఇక్కడ ఉంచాలనుకుంటావా? ఎలా అనుకుంటావు? నీ పిల్లల్ని నువ్వు ఇడిచి పెట్టలేనప్పుడు ఆయన పిల్లల్ని ఆయన ఎలా ఇడిచిపెట్టుంటాడండి? ఆయనది కూడా మనలాంటి మనిషే కదా, ఆయనలాంటి మనిషే కదా మనకిచ్చింది. కాబట్టి ఇప్పుడు సహోదరులారా, మనము మన పిల్లల్ని విడిచిపెట్టి ఉండలేకపోవడం ఎంత రైటో, కొంతకాలం తర్వాత ఆ పిల్లల్ని కళ్ళారా, అంటే ఆయన భక్తులైనటువంటి పిల్లల్ని కళ్ళారా చూసుకోవాలని దేవునికి కూడా అంతే ప్రేమ ఉంటుంది కదండి. అందుకనే ఖచ్చితంగా మనం రాకపోయినా సమయం వచ్చిందంటే ఏ రూపేణైనా సరే ఖచ్చితంగా హార్ట్ అటాక్ ఇచ్చైనా సరే, యాక్సిడెంట్ చేసైనా సరే, ఏ విధంగా సరే ఆయన దగ్గరికి పిలుచుకుంటాడండి. ఇది దేవునికి న్యాయం. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి ప్రవీణ్ పగడాల మరణము ఖచ్చితంగా దేవునికి తెలియదంటారా? ఆయనకు తెలియకుండా ఇదంతా జరిగిందంటారా? మనం మనుషులుగా ఎందుకండి అంతగా మనం దేవుని మాటలు అర్థమైన మనకు మనం ఓవర్గా రియాక్ట్ అవ్వాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఏదో ఒక రోజు మనం కూడా ఖచ్చితంగా అదే మార్గంలో వెళ్ళాలి కదా. అయితే సహోదరుడికి ఇది మరి అది ప్రమాదమా లేకపోతే మరి ప్రత్యేకంగా మనుషులు కుట్రతో జరిగింది అనేది మనకు ఖచ్చితంగా తెలియనప్పుడు మనం కంప్లైంట్ ఇవ్వటం వరకే మనకు న్యాయం. అంతవరకే మనం ఆయన వదిలిపోయేటువంటి కుటుంబాన్ని ఆదరణ కలిగించమని దేవునితో ప్రార్థన చేయడమే మన వంతు తప్ప ఇంకంతకు మించి మనం ఏది మాట్లాడటం దేవుడు మనకు సెలవు లేదండి. కాబట్టి ఇక్కడి నుంచైనా సరే సత్యాన్ని గ్రహించి మరి మనం దేవుణ్ణి ప్రార్థన చేయడం తప్ప, మనం ఆయన సహాయం కోరుకోవడం తప్ప ఈ మనుషుల సహాయం వ్యర్థమండి. అందుకనే కీర్తనకారుడు అంటాడు, మనుషుల సహాయం కోరుకున్నట కంటే దేవుని సహాయం కోరుకున్నట మేలు. రాజుల వలన మనకి ఏమీ జరగదు, మంత్రుల వలన ఎవరిని నమ్ముకున్న ఏ ప్రయోజనం లేదండి. ఒక్క దేవుని వలనే మనకు సంపూర్ణంగా నెమ్మది సమాధానం కలుగుతుంది. కాబట్టి ప్రియ సహోదరులారా, మరి యేసుక్రీస్తు వారు మరి చెప్పిన మాటల ప్రకారంగా మనం జీవిస్తే మనకు మేలు జరుగుతుంది. కాబట్టి మరి ప్రవీణ పదాలు కూడా చాలా విషయాలు నేను ఆయన కన్నీటి గాథ అనేటువంటి మెసేజ్ చూసినప్పుడు బైబిల్కి అనుకూలం లేనటువంటి మాటలే చాలా మాట్లాడినట్టుగా నాకు అనిపించింది. ఎందుకంటే ఈ కాలంలో దర్శనాలు లేవండి, ఎవరికి కూడా వరాలు ప్రత్యేకమైన వరాలంటూ లేవు. అందరికీ పరిశుద్ధాత్మ వరం ఉంది, వాక్యాన్ని అర్థం చేసుకోవడానికి, వాక్యాన్ని ప్రకటించడానికి, వాక్యాన్ని మరి ఎక్కువగా ప్రకటించి ఎక్కువగా మరి క్రీస్తు కన్నా కూడా ఎక్కువ పరిచర్య చేయడానికి మాత్రమే అవకాశం ఉంది తప్ప ఇలాంటి అపోస్తుల కాలంలో ఉన్నటువంటి ఈ స్వస్థతలు, వరాలు, మరి దర్శనాలు, దేవునితో మాట్లాడటం, దేవుడు వచ్చి చెవులో మాట్లాడటం ఇవన్నీ లేవండి. మరి సహోదరుడు దానిలో నేను చూసిన మాటలు నాకు కొంచెం ఆశ్చర్యం వేసింది. ఎందుకంటే మనం ఖచ్చితంగా మనస్ఫూర్తిగా పిలుస్తానట హావే హాయామి అనగానే దేవుడు వచ్చేస్తాడంట. ఎక్కడన్నా ఉందండి బైబిల్లో? ఎవ్వరికి దేవుడు రాలేదు, ఎంత భక్తులు పిలిచినా రాలేదు, దేవుడు ఎప్పుడూ రాలేదు. అసలుకు మరి పేతురు గారు చెరసాల్లో ఉంటేనే దూతను పంపించాడు, అలాగనే మరి మరియమ్మ గారి దగ్గరికి దూతను పంపించాడు, జకరియా గారి దగ్గరికి దూతను పంపించాడు, దూతలనే పంపించాడు. కానీ యేసుక్రీస్తు వారు కూడా చనిపోయిన తర్వాత రాలేదండి, ఇంతవరకు ఎవరి దగ్గరికి రాలేదు, ఎవరికి కనిపించలేదు. ఆయన అలా కనిపిస్తే ఆయన మనలో భూమి మీదకి వచ్చినప్పుడు అది రెండవ రాకడ కాదు, అది ఎన్నో రాకడ అవుతుంది. కాబట్టి యేసుక్రీస్తు వారు చనిపోయిన తర్వాత ఎవరి దగ్గరికి రాలేదు, ఎవరితో కూడా మాట్లాడాల. అయితే మన సహోదరుడు మరి నాకు మెల్లని శబ్దంతో ఆయన చెవులో చెప్తాడు, నాతో మాట్లాడుతున్నాడంటే నాకు అనిపించింది ఈ మధ్యకాలంలో చిరంజీవి గారు ఒక సినిమా తీశాడు. అంటే ఆ సినిమాలో చిరంజీవి గారికి అన్నీ అంటే గాంధీ గారి గురించి అన్నీ తెలిసి ఉంటాయండి. తెలిసిన విషయాలన్నీ కూడా ఆయనకి ఎలా వినపడతాయంటే గాంధీ గారే పక్కన వచ్చి చెబుతున్నట్టుగా వినిపిస్తుంది. అయితే ఈ మాటలు చెప్తుంటే అక్కడ మరి ఆ ప్రెస్ వాళ్ళు వచ్చి అడుగుతుంటారు, నీకు అన్నీ తెలుసా గాంధీ గారి గురించి? అన్నీ తెలుసు, గాంధీ నాతో మాట్లాడుతున్నాడని చెప్తాడు ఆయన. గాంధీ నీతో మాట్లాడటం ఏంటి, గాంధీ ఎప్పుడో చనిపోయాడు కదా అంటే, లేదండి నాతో మాట్లాడతామని చెప్పి చిరంజీవి చెప్పినప్పుడు ఆయన్నే కొంచెం ప్రత్యేకంగా అడుగుతారు. అడిగినప్పుడు అన్ని ప్రశ్నలకు సమాధానం చెబుతూ ఉంటాడు గాంధీ వచ్చి పక్కకు వచ్చి. కానీ ఒక విషయం మాత్రం, అంటే చిరంజీవికి ఏ విషయం అయితే తెలియదో గాంధీ గురించి, ఆ విషయాన్ని అడిగినప్పుడు ఎంతసేపు ప్రయత్నం చేసినా ఆ గాంధీ రాడు. కాబట్టి మన సహోదరుడు దాన్ని బట్టి నాకు అర్థమైంది ఏంటంటే ఆయన ఎక్కువసార్లు బైబిల్ని ధ్యానించి అనేక విషయాలు ఆయన హృదయంలోనే ఉండిపోయినాయి. ఆ మాటలు తనకు అనుకూలంగా సమయానుకూలంగా ఆలోచించినప్పుడు అవి చెవులో వినపడుతున్నట్టుగా అనిపిస్తుందేమని నాకు అనిపిస్తుంది. ఎందుకంటే ఇక్కడ చిరంజీవికి కూడా
ఆ గాంధీ గురించి ఎన్ని మాటలు తెలుసో ఆ మాటలు గాంధీయే వచ్చి చెవులో మాట్లాడినట్టుగా అనిపిస్తుంది. ఆయనకు తెలియని విషయాలని గాంధీ రాడు, ఆయనకి అర్థం కాదు. అంటే ఏదైతే మనకు ముందుగా మన బైబిల్లో ధ్యానించి హృదయం నిండా పెట్టుకుంటామో ఆ మాటలు మనకు చెవులో మెల్లని స్వరంతో చెబుతున్నట్టు వినిపిస్తుందేమో, దాన్నే సైన్స్ పరిభాషలో ఏమంటారంటే స్కిజోఫ్రెనియా అనే జబ్బట. కాబట్టి మన సహోదరుడికి ఎక్కువ జ్ఞానం ఉండడం వలన అలా వినిపించిందేమో నేను అనుకుంటున్నాను. ఎందుకంటే ఆయన నువ్వు ఇందూరు ప్రాంతానికి వెళ్ళు అని చెప్పాడట. ఎలా చెప్తాడంటే దేవుడు ఇంతవరకు బైబిల్ ప్రకారంగా ఎవరితో దేవుడు స్వరం ఇంతవరకు ఏ మానవుడు వినలేదంటే మన సహోదరుడికి మెల్లనే స్వరంతో ఎలా వినగలుగుతాడు? అది అబద్ధం. ఎందుకంటే అది వాక్యానుసారం కాదు. కాబట్టి ప్రియ సహోదరులారా, ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. కాబట్టి సహోదరుడు కూడా కొన్ని మాటలు వాక్యానుసారంగా కాకుండా మరి దేవుడిని పిలిస్తే వస్తాడు, దేవుడు చెబుతాడు, దేవుడని ఇక మళ్ళీ అలాగే నా దేవుడిని నా తండ్రి నా నాన్న అంటున్నాడు. నా దేవుడు తండ్రే కానీ యేసుక్రీస్తుని తండ్రి అంటున్నాడు. యేసుక్రీస్తు వారు దేవునికి కుమారుడు, మనకు అన్నయ్య తప్ప ఆయన తండ్రి కాడండి. యేసుక్రీస్తు వారు ముమ్మాటికి మనకు అన్న. కాబట్టి ప్రియ సహోదర, మరి నువ్వు ఈ కామెంట్లో ప్రగడాల బ్రదర్ని చాలా ప్రేమిస్తున్నావని, ఆయనకు గొప్ప ఫ్యాన్ అని నాకు అర్థమైంది. కానీ ఎంత ఫ్యాన్ అయినా కానీ క్రీస్తు కంటే ఆయన అంటాడు, క్రీస్తు నీ తండ్రిని కానీ, నీ తల్లిని కానీ, నీ అక్కని కానీ, నీ చెల్లిని కానీ, నీ భార్యని కానీ, నీ పిల్లల్ని కానీ ఎవరినైనా సరే నాకంటే అంటే క్రీస్తు కంటే ఎక్కువగా ఎవరిని ప్రేమించినా నువ్వు నాకు పాత్రుడు కాదంటాడు. అలాంటి సహోదర, మనం క్రీస్తుని కదా ప్రకటించాల్సిన బాగొట్టి మరి నేను నీ ఆశయాలనే నేను ప్రకటిస్తా, నీ ఆశయాల ప్రకారంగా నేను నడుస్తానని చెప్పి అంటున్నావంటే క్రీస్తుని ఏం చేస్తావు సహోదర? క్రీస్తుని ఏం చేస్తావు? క్రీస్తుని తీసేస్తావా? క్రీస్తు నీకు రక్షకుడిగా వద్దా? క్రీస్తు నిన్ను పరలోకం తీసుకెళ్ళొద్దా? ఏ మనిషిని మనము గణపరచకూడదయ్యా. మనందరం క్రీస్తు ద్వారా దేవుణ్ణి మాత్రమే గణపరచాలి. ఇది ఆజ్ఞ. దేవుడే మరి క్రీస్తు ద్వారా మనకు చెప్పాడు. ఎందుకంటే క్రీస్తు కూడా దేవుణ్ణే గణపరిచాడు. క్రీస్తుకు అందరూ మహిపరుస్తుంటే ఒక సహోదరుడు వచ్చి అడుగుతాడు, సద్బోధకుడా నిత్యజీవం పొందాలంటే నేనేం చేయాలంటే, నన్ను ఎందుకంటున్నావు సద్బోధకుడా అని? తండ్రి ఒక్కడే సద్బోధకుడు, ఆయన్నే అనాలి తప్ప నన్ను అనకూడదు. ఈయన ఆల్రెడీ ఈయన సద్బోధకుడే, అయినా సరే తండ్రికి రావాల్సిన మహిమ నాకొద్దు అంటాడు. కాబట్టి ప్రియ సహోదరులారా, క్రీస్తు ద్వారా దేవుణ్ణి మహిమపరచాలి తప్ప డైరెక్ట్గా క్రీస్తుని కూడా మహిమపరచొద్దని ఆయనే చెప్తున్నాడండి. లేఖనాలు చూడండి, బైబిల్లో చూడండి. బైబిల్లో మరి క్రీస్తు సువార్తలో ఉన్నప్పుడు అప్పుడు కొన్ని విషయాలు మాత్రమే మనకు అర్థమైనాయి. ఆయన ఆ కాలంలో ఆయన మొక్కినా ఆయన అడ్డు చెప్పలేదు. అంత మాత్రం చేత క్రీస్తు చనిపోయి తిరిగి లేచిన తర్వాత నేను క్రీస్తుని ఆరాధిస్తానంటే తప్పు. క్రీస్తు చనిపోయి పరలోకి వెళ్ళిన తర్వాత ఆజ్ఞ వచ్చింది. ఎందుకంటే ఆయన ఏమన్నాడు, నేను వెళ్ళిపోయిన తర్వాత ఇక మీరు దేని గురించి నన్ను అడగరు, తండ్రిని నా పేరట అడగండి అని చెప్పి ఆయన చెప్తాడు. అలాగే పౌలు గారు కూడా మాట చేత కానీ క్రియ చేత కానీ నువ్వు ఏది చేసినా మన ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ద్వారా తండ్రి అయిన దేవునికే నువ్వు అన్నిటినీ చేయాలి, స్తుతులు చెల్లించాలి, వందనాలు అన్నిటిని దేవునికే చేయాలి తప్ప డైరెక్ట్గా క్రీస్తుకు చేయటానికి కూడా లేఖనం ఒప్పుకోవటలేదు. క్రీస్తు అలా చెప్పలేదు, పరిశుద్ధాత్మతో పౌలు గారు అలా చెప్పలేదు. కాబట్టి మన సొంత ఆలోచనలో నేను క్రీస్తునే దేవుడు అంటాను, క్రీస్తునే తండ్రిని అంటాను, క్రీస్తునే నేను ఆరాధిస్తాను. అదే అవంటే ప్రకటన గ్రంథం 5వ అధ్యాయంలో గొర్రె పిల్లలకు స్తోత్రాలు చెప్పారు అంటే చెబుతారు. క్రీస్తు అంటే రాజు కాబట్టి రాజుకు స్తోత్రాలు చెప్పేటువంటి సంస్కృతి ఆ రోజుల్లో పాత నిబంధన కాలంలో ఉంది. ఇప్పుడు నీకు ఆ అన్న ద్వారా తండ్రిని ఆరాధించు నాయన, అదే మనకు నిత్య జీవం వస్తుంది. కాబట్టి మరి సహోదరులారా, ఇప్పుడు చెప్పబడిన మాటలు లేఖనాలను బట్టి చెప్పాను కాబట్టి ఆ లేఖనాలను చూసి సత్యాన్ని గ్రహిస్తారని ప్రభుపేట మనవి చేస్తూ మరి నేను ముగిస్తున్నా. అందరికీ వందనాలు. దేవునికి స్తోత్రం.